వైసీపీలో నేను చాలా ఇబ్బందులు పడ్డా. బేసిక్గా 2 సంవత్సరాల నుంచి ఈ శాసనసభ్యుడు వేధిస్తూ ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు ఆయనకి ఏదన్నా అడ్డొస్తే. సో జనసేననే మీరు అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారండి? ట్యాక్స్లు కట్టి మిగిలినటువంటి డబ్బుల్ని కౌలు రైతులకు పోయి వైట్ మనీ ఇచ్చేసాడు. సో దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. పేదవాళ్ళకి ఆరోగ్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశం మీద హెల్త్ సెంటర్స్ యాక్చువల్గా అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలకు కూడా ఒక ఎంపీగా ఉండి మీరు ఎందుకని అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చిందండి? దాదాపు 1,75,00,000 రూపాయలతోటి ఒక మంచి సిటీ స్కాన్ తీసుకొచ్చి ఎంపీ ఫండ్స్ దానికి ఒక రూమ్ కడితే ఈ శాసనసభ్యుడు ఆ ఫంక్షన్ రోజు ఇక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసలు ముందు వాళ్ళ బాధ్యత కదా. అయ్యోళ్ళకి ఏది కావాలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, పైన నుంచి వాళ్ళు స్క్రిప్ట్ పంపిస్తారు వీళ్ళని తిట్టమంటాం అనేది వాస్తవంగా అది 100%. అందులో డౌట్ ఏముంది? రేపు గెలిచిన తర్వాత ప్రజలకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? డెఫినెట్గా వాటర్ ఇవ్వటం అనేది అది బేసిక్ నీడ్ ప్రజలకి. అసలు ఎప్పుడన్నా ఈ ప్రభుత్వం కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ దాని గురించి ఆలోచించారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళినా సరే దాన్ని పట్టించుకోవాలి. అసలు ఇట్లాంటిది ఏదన్నా చెబితే ఆయన మొహం నల్లంగా పెట్టి అసలు అవగాహన ఉండదు. బేసిక్గా ఆయనకి మైండ్ లో రిజిస్టర్ కాదు ఇట్లాంటి. ఆయనకి రిజిస్టర్ అయ్యేదంతా వేరే. డ్రైనేజ్ సమస్య అండి. నేను అఫీషియల్ గా మీకు ఇస్తాను పేపర్. ఓకే, ఇది మచిలీపట్నం ప్రజలకు తెలియాలి. ఎందుకు డ్రైనేజీ వ్యవస్థని ఈ శాసనసభ్యుడు. మత్స్యకార సోదరులు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళ అభివృద్ధికి మీరు ఏ విధమైన కృషి చేస్తున్నారు? దాదాపు 12 కోట్ల రూపాయల సిఎస్ఆర్ ఫండ్స్ మత్స్యకార కమ్యూనిటీకి తీసుకొచ్చారు. నిరుద్యోగ యువతకి వాళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఆ 3,000 ఎకరాల పోర్ట్ ల్యాండ్స్ లో ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేయాలనేటువంటిది నాది ఒక ప్రతిపాదన. ఆ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు అది ఇది అని చెప్పేసి వైసీపీ పదే చెప్తా ఉన్నారు. ఓటు ట్రాన్స్ఫర్ కాదు అనేది. మీరు చూసిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో మీ జన సైనికులకు కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు చెప్పండి. హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉంటే ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాలు రచిస్తుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా పొత్తులు పొడవాలి, కలిసి పోరాటం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి పైన అని చెప్పేసి కంకణం కట్టుకున్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నారంటే జనసేన పార్టీ తరఫున 2 అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. అందులో ఒకరైనటువంటి వల్లభనేని బాలశౌరి గారు, ఆయన సిట్టింగ్ ఎంపీ, అది కూడా మచిలీపట్నం పార్లమెంటరీ స్థానం నుంచి. ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్కారం బాలశౌరి గారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా అండి. ఎలా ఉంది సార్ జనసేన పార్టీలో మీ ప్రయాణం? ఎట్లా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్గా వైసీపీ నుంచి వీడిన తర్వాత నేను జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానానికి ఆకర్షితున్నై ఆయనతోటి ప్రయాణం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను డిసైడ్ చేసుకున్నాను. సో జనసేన తరపున ప్రచారం చేస్తూ ఉన్నాను. ఓకే, ఇటు పక్క తెలుగుదేశం వాళ్ళు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అదే రకంగా బీజేపీ వాళ్ళ సపోర్ట్ ఉంది. సో ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. సో డెఫినెట్గా నేను గెలవటానికి 100% ఆస్కారం ఉంది. నేను గెలుస్తాను. సో జనసేననే మీరు అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారండి? వైసీపీలో నేను చాలా ఇబ్బందులు పడ్డా. బేసిక్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్నే ఇక్కడ అసలు జరగనీయట్లేదు. ఈ ఎమ్మెల్యేలు కొంతమంది, అందరూ కాదు, ఒకళ్ళిద్దరు వాళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది అసలు యాక్చువల్గా. ఓకే, సో వాళ్ళు నేను డెవలప్మెంట్ యాక్టివిటీస్లో చేసేదానికి సహకరించకుండా వాళ్ళు నా మీద లేనిపోయినటువంటి నిందలు వేయటం, ఈ క్యాడర్ని మొత్తాన్ని డిస్టర్బ్ చేయటం. ఓకే, సో ఇవన్నీ చూసిన తర్వాత నేను అనుకున్నాను 1-2 సార్లు హైకమాండ్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా దాని గురించి రెస్పాండ్ కావట్లేదు. కానీ వాళ్ళకి చెప్పటం అది పద్ధతి కాదు అని. నేనేదో వాళ్ళకి సంబంధించేటువంటి వేరే విషయాల్లో నేను ఇంటర్ఫియర్ అయితే సో నేను చెప్పకూడదు, కానీ వేరే విషయాల్లో వాళ్ళకి లాభదాయకమైనటువంటి ఆదాయం వచ్చేటువంటి విషయాల్లో నేనేదన్నా అడిగి నేనేదన్నా ఇంటర్ఫియర్ అయితే అనుకోవచ్చు. ఓకే, నేను అడుగుతుంది ఓన్లీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి అడుగుతూ ఉంటుంటే, మాట్లాడుతూ ఉంటుంటే
వాళ్ళు అసలు దాని గురించి మాట్లాడరు, ప్లస్ దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఓకే. ఉదాహరణకి మచిలీపట్నం ఉంది. ఈ మచిలీపట్నంలో ఈ శాసనసభ్యుడు ఉమ్. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క మెమోరియల్ హాల్ అలాగే ఒక నాలెడ్జ్ పార్కుని దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలతోటి దాన్ని నిర్మిద్దామని ఉమ్. 2 ఎకరాల ల్యాండ్ తీసుకుంటే, సో మనం ఏదైతే ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య గారిది దాన్ని పర్మిషన్స్ ఇక్కడ కార్పొరేషన్ నుంచి ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఓకే. అజెండాలో పెట్టి ఆ ల్యాండ్ కోసం అని ఇవ్వాలి. దాన్ని దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ శాసనసభ్యుడు వేధిస్తూ ఉన్నాడు. ఉహు. ఇప్పుడు అదేమన్నా నా పర్సనల్ ఇష్యూ కాదు, అవును. అది ఒక ప్రజలందరూ కోరుకునేది. సో హైదరాబాద్లో రవీంద్ర భారతి లాంటి ఒకటి మంచి ఫంక్షన్ హాలు, ఎన్ని పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరిగితే ఎలా ఉంటుందో దానికంటే ధీటుగా, ప్లస్ ఒక నాలెడ్జ్ పార్క్ అంటే మన అన్ని కంప్యూటర్స్, లైబ్రరీ అన్నీ పెట్టి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి పిల్లలందరికీ ఒక అందుబాటులో ఉండేటువంటి విధంగా ఒక డిజైన్ చేస్తే అసలు మున్సిపాలిటీలో ప్రతిదీ పాస్ అయింది. ప్రతిసారి ప్రతి నెలలో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు కార్పొరేషన్లు అన్నీ పాస్ అవుతాయి. కానీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ నాలెడ్జ్ పార్క్ మాత్రం దాన్ని అడుగు. ఎన్నిసార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా, ఎన్నిసార్లు పాపం వాళ్ళది ఏముంది కలెక్టర్ది, నేను కూర్చోమంటే కూర్చున్నట్టు, నించోమంటే నించో పరిస్థితిని చేశాడు ఈ పార్టీ వాళ్ళు. దాన్ని ఈ అధికారులకి ఏమీ లేదు. ఈ మచిలీపట్నంలో దాదాపు 4 కలెక్టర్లను మార్చాడంటే ఈ శాసనసభ్యుడి యొక్క ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు. ఆయనకి ఏదైనా అడ్డొస్తే ఎమ్మటే మార్చేది. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు కలెక్టర్లు మార్చేంత కలెక్టర్ని, ఎస్పీలని అసలు గందరగోళం. అసలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు అంటారా? రెండు ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు. ఇది మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఓకే. సో ఇలాంటి వాళ్ళని మనం కట్టడి చేయకపోతే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అంటే మీరు అదే పార్టీకి సంబంధించిన ఎంపీ, ఆయన అదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఒకటే సామాజిక వర్గం, అన్నీ ఒకటే. అటువంటి క్రమంలో కూడా అసలు ఎందుకు విభేదాలు? బేసిక్గా అతని యొక్క ఆలోచన, అతని ఇది చూసాం. మనం బాడుగు రామకృష్ణ గారి దగ్గర నుంచి చూసాం, అంతకుముందు కావూరు సాంబశివరావు గారి దగ్గర నుంచి చూసాం. ఇక్కడ జనాలు, సో ఈ హెడ్ క్వార్టర్లో ఇంకెవరు మిగలకూడదు. సో నాకేంటంటే నేనేమన్నా వాళ్ళ పర్సనల్గా వాళ్ళకు ఉన్నటువంటి లాభదాయకమైనటువంటి యాక్టివిటీస్లో నేను ఎప్పుడు కూడా ఇంటర్ఫియర్ కాను. అంటే లాభదాయకమైన యాక్టివిటీస్ జరిగినాయి అంటారా? అది ప్రజలకు తెలుసు కదా. ఓకే. జనానికి తెలుసు, ప్రజలకు తెలుసు. రేపు ఎన్నికల్లో తీర్పు ఇపోతూ ఉంటారు. సో నేను కోరుకుంటుంది ఓన్లీ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో నన్ను చేయనీయమని కోరుతా ఉన్నాను. దానికి గందరగోళాలు చేస్తారు. అలాంటప్పుడు ఒక పైన చెప్పినప్పుడు హైకమాండ్ కన్నా వాళ్ళకన్నా కొంచెం ఆలోచన ఉండాలి. ఇది వాస్తవం కాదా రేపు ఎలక్షన్స్ తర్వాత తెలిసింది, మీరే చూస్తారు కదా రేపు. యాక్చువల్గా బాలశౌరి గారు మచిలీపట్నం ఎంపీగా రాకముందు, వచ్చిన తర్వాత అనే వ్యత్యాసం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఉదాహరణకి బందర్ పోర్ట్ కావచ్చు, దానికి సుమారుగా 4,000 కోట్ల రూపాయల వరకు. అదేవిధంగా కొన్ని హెల్త్ సెంటర్స్, మీరు పేదవాళ్ళకి ఆరోగ్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశం మీద హెల్త్ సెంటర్స్ యాక్చువల్గా అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలకు కూడా ఒక ఎంపీగా ఉండి మీరు ఎందుకని అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చిందండి? ఢిల్లీలో ఏ ఫండ్స్ ఎలా తీసుకురావాలి, ఎక్కడ ఉంటాయి ఏ ఫండ్స్ అనే దాని మీద డెఫినెట్గా నాకు ఒక అవగాహన ఉంది. నేను వేరే వాళ్ళకి లేదని నేను చెప్పట్లేదు, కానీ అదే రకంగా అవి తీసుకొచ్చి ఇక్కడ యాక్టివిటీస్ చేయాలనేటువంటి నాకు కూడా ఆ యొక్క ఆలోచన ఉంది. సో దాని ప్రకారంగా నేను కొంచెం ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అని డిఫరెంట్ పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో ఉంటాయి. ఎక్కడైతే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కువగా ఉంటాయో దాని మీద స్టడీ చేసి వాళ్ళ సిఎండిసీలతో మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మచిలీపట్నం యొక్క పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి తీర ప్రాంతం, ఇక్కడ ఏం కావాలనేటువంటిది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి బోలెడని డబ్బులు తీసుకొచ్చాను. సో ఈ మచిలీపట్నానికి సంబంధించి కమ్యూనిటీ హాల్స్కి అయితే దాదాపు ఒక 20 కోట్ల రూపాయలు కమ్యూనిటీ హాల్స్ తెచ్చా. సో 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 75 లక్షలు మండల హెడ్ క్వార్టర్స్ ఇక్కడ అనేకమైనవి చేశాం. సో అదే రకంగా హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనిషికి. మనం ప్రతి వాడు కోరుకునేది ఏంటి? మంచి ఎడ్యుకేషను, మంచి ఆరోగ్యం, అలాగనే మనీ ఫెసిలిటీస్, వాటర్, రోడ్స్ ఇవి కోరుకుంటారు బేసిక్గా. సో దాంట్లో మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో చాలా కొరతలు ఉన్నాయి. సో ఎక్కడ ఈ హాస్పిటల్లో పిహెచ్సిస్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ ఏదైతే ఉన్నాయో అక్కడ లేనటువంటి ఎక్విప్మెంట్స్. సో కొన్ని చోట్ల డయాలసిస్ మిషన్ ఏదైనా అవసరం ఉంటుంది, ఇంకో చోట ఎక్స్రే మిషన్స్ అవసరం ఉంటాయి, ఇంకెక్కడన్నా డిఫరెంట్ అంటే ఈ బ్లడ్ టెస్టులు చేయడానికి అన్ని ఎక్విప్మెంట్ A to Z బ్లడ్ టెస్టులు చేయడానికి. సో ఇవన్నీ ఎక్విప్మెంట్స్ని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. చేయించి 5 కోట్లతో ఆల్రెడీ వర్కులు కూడా జరిగినాయి. అన్ని హాస్పిటల్లో ఏ ఎక్విప్మెంట్ లేదో అవన్నీ కూడా పెట్టారు వాళ్ళు.
సో అలా మళ్ళీ రెండో స్టెప్లో ఇంకొక 5 కోట్ల రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మచిలీపట్నం హాస్పిటల్ సిటీ స్కాన్ మిషన్ లేదు. ఇది ఒక జిల్లా హెడ్ క్వార్టర్. అవును, సిటీ స్కాన్ మిషన్ లేదు. కరోనా వచ్చినప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడి బయట డాక్టర్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయటికి రాస్తే ప్రిస్క్రిప్షన్ బయటికి పోయి చేయించుకోవాలంటే 3,000 4,000 రూపాయలు. ఒక సామాన్య మానవుడు 3,000 4,000 రూపాయలతో ఎక్కడ తెచ్చుకోగలుగుతాడు? తట్టుకోలేరు కదా. దాన్ని దాదాపు 1,75,00,000 రూపాయలతోటి ఒక మంచి సిటీ స్కాన్ అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఉండేటువంటి సిటీ స్కాన్ తీసుకొచ్చి ఎంపీ ఫండ్స్ దానికి ఒక రూమ్ కడితే ఈ శాసనసభ్యుడు ఆ ఫంక్షన్ రోజు ఆ అధికారుల్ని వీళ్ళని ఆయన ప్రవర్తించినటువంటి తీరు, ఈయన ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు, ఆయన చేష్టలు, ఆయన ఎకిలి చేష్టలు చేదరేసిద్ది అందరికి. ఇక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసలు ముందు వాళ్ళ బాధ్యత కదా, వాళ్ళైనా చేయాలి. ఇక్కడ ఏంటంటే ఇతను బేసిక్గా ఆ పై వాళ్ళకి ఏది కావాలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, ఎటకారాలు మాట్లాడటం, చుప్పులు చూపించడం ఇవన్నీ నేర్చుకున్నాడు. ఆ పై వాళ్ళకేం అవగాహన ఉండదు బేసిక్గా. ఓకే, ఇది దీని నుంచి ఏదో ఇతను నాకు పెద్ద ఇది నాకు ఇది ఆయనకు అర్థం కావట్లా. సో దానివల్ల ఎవరికి లాస్ అనేది ఆయనకు అర్థం కావట్లా. ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత అర్థమైంది. అంటే మీరు వైసీపీలో నుంచే వచ్చారు కాబట్టి పైన నుంచి వాళ్ళు స్క్రిప్ట్ పంపిస్తారు వీళ్ళని తిట్టమంటాం అనేది వాస్తవంగా ఉంది. అదే 100%, అందులో డౌట్ ఏముంది అసలు? మీకు ఎప్పుడైనా అట్లాంటి పరిస్థితులు ఎదురైనాయా? నన్ను అడిగారు కదా, నువ్వు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటాం కాదు, చూడటం, తిట్టాల. పవన్ కళ్యాణ్ గారిని బాగా తిట్టాల, చంద్రబాబు నాయుడు గారిని బాగా తిట్టాల, ఓడింగ్స్. ఓకే, సరే నేను చేశాను. అది చేయాలంటే ఆ బందర్లో ఉంటాడు కదా, ఆయన చెప్పండి బాబు మాకెందుకు ఇవన్నీ. ఈ రాజకీయ పరమైన మాటలు మనం తర్వాత మాట్లాడుకుందామండి. ఈ మచిలీపట్నంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సుమారుగా వాటర్ ఫెసిలిటీస్ కొన్ని విలేజెస్కి లేవని చెప్పేసి నీటి కొరత ఉందనేది నాకు తెలుసు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఒక 50 గ్రామాల వరకు కూడా మీరు ఆ యొక్క సమస్యను తీర్చే ప్రయత్నం చేశారు. ఆ ఇంప్లిమెంటేషన్ కూడా వెరీ సూన్ కాబోతుందని చెప్పేసి అన్నారు. సో ఇక ఇట్లాంటివి ఇప్పటి వరకు మీ పరిపాలనలో అంటే మీరు ఎంపీగా ఉన్న 5 సంవత్సరాలు చేశారు కదా, భవిష్యత్తులో రేపు గెలిచిన తర్వాత ప్రజలకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? డెఫినెట్గా వాటర్ ఇవ్వటం అనేది అది బేసిక్ నీడ్ ప్రజలకి. మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనం 75 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ ఈరోజు బాగా డెవలప్ అయింది అనేటువంటి ఆంధ్రాలో కూడా అంటే చెప్పుకుంటుంటారు. బాగా కోస్తా ప్రాంతంలో కూడా ఒక పక్క కృష్ణా నది గలగల పారుకుంటూ సముద్రంలో కలిసిపోతుంది. కృష్ణా జిల్లాలో కృష్ణా నది అది మళ్ళీ అది ఎండ్ అయ్యేది కూడా కృష్ణాకి వాటర్ ఇక్కడే హంసలదేవి అవనగడ్డ కాన్స్టిట్యున్సీ. ఏది మహారాష్ట్రలో పుట్టినటువంటి కృష్ణ దాన్ని ఎండ్ అయ్యి సముద్రంలో కలిసేది కూడా ఇక్కడే మన దగ్గర. కొన్ని వందల టీఎంసీ వాటర్ మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఎండలు అంటే బాగా ఈ మనకి వర్షాలు తక్కువ వస్తుంది. సో ఆ వాటర్ని ఎంతండి మొత్తం ఇప్పుడు సపోజ్ 100, 200, 300 టీఎంసీ వాటర్ సముద్రంలో పోతూ ఉంటుంది మినిమం యావరేజ్ చూసుకుంటే. మనకి ఈ కృష్ణా జిల్లా మొత్తానికి కూడా కలిసిన వాటర్ అంతా 5 నుంచి 6 టీఎంసీ వాటర్ మనకు కావాల్సింది. ఒక 6 లేదా మ్యాక్సిమం వేసుకుంటే 7, 8 టీఎంసీ 10 వేసుకోండి. 100 టీఎంసీ వాటర్ ఏమో సముద్రంలో కలుస్తుంటుంది. ఆ 10 టీఎంసీ వాటర్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి జలజీవన్ మిషన్ నుంచి డబ్బులు తెచ్చి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి వాటర్ డబ్బులు పెట్టి మీరు ఇంటింటికి కుళాయి ఇస్తే ప్రజలకి అంతకంటే మనం చేయాల్సింది ఏముంటుంది? ఈ విషయం ముఖ్యమంత్రి గారికి నేను అనేక సార్లు చెప్పాను. కేంద్ర ప్రభుత్వం నుంచి జలజీవన్ మిషన్ ద్వారా దాదాపు 300 కోట్ల రూపాయలు చిల్లర మనకు రావాల్సిన వాటాను తెచ్చాం. ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను పర్సూ చేసి. దీనికి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వరు ఒకటి. రెండోది ఉట్టిట్టి టెండర్లు పిలుస్తారు. ఓకే, టెండర్లు ఎవరైతే కోట్ చేస్తారో వాళ్ళకి తెలుసు వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ నుంచి వాటర్ డబ్బులు వీళ్ళు ఇవ్వరు అని. ఒక్కళ్ళు టెండర్ వేయట్లేదు. ఇప్పుడు ఎక్కడన్నా ఏ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ ఒక టెండర్ కాల్ఫర్ చేసి టెండర్కి ఎవడు పార్టిసిపేట్ చేయట్లేదు అంటే కాంట్రాక్టర్లు, అది ఎంత సిగ్గుసేట్ అసలు అది. ఓకే, అసలు ఎప్పుడన్నా ఈ ప్రభుత్వం కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ దాని గురించి ఆలోచించారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళినా సరే దాన్ని పట్టించుకోవాలి. ఎవరు అక్కడ అడిగేది ఎవరు, చెప్పగలిగేది ఎవరు, అక్కడ వాళ్ళు అసలు మైండ్కి పోయేది ఏంది, అసలు ఇట్లాంటి ఎవరికన్నా ఒక డిస్కషన్ ఉంటుందా,
ఒక ఆలోచన ఉంటుంది. మీరు అది చెప్పడానికి ప్రయత్నించేటప్పుడు మామూలుగా అపాయింట్మెంట్ అడిగితే అసలు ఇట్లాంటిది ఏదన్నా చెబితే ఆయన మొహం నల్లంగా పెట్టట్టు తిరిగి ఇంక వెళ్ళిపో అన్నట్టు చూస్తుంటాడు ఆయన. వింటారా సమస్య అన్న? అసలు అవగాహన ఉండదు. బేసిక్గా ఆయనకి మైండ్లో రిజిస్టర్ కాదు ఇట్లాంటి. ఆయనకి రిజిస్టర్ అయ్యేదంతా వేరే. బేసిక్గా ఆయనకి వేరే వేరే అన్ని రిజిస్టర్లు అంటే సీట్లు గెలుస్తామనేసరికి అవి వేరే వేరే డిఫరెంట్ గా ఉంటాయి. ఆ 4-5 పోతే ఆయన నవ్వుతా హ్యాపీగా ఉంటాడు. ఇట్లాంటివన్నీ ఆయన రిజిస్టర్ కావు ఆయన. సో అయితే ఇప్పుడు నేను కొంతమంది ప్రజలతో మాట్లాడినప్పుడు ఒక ప్రధాన సమస్య మచిలీపట్నం వాసులు ఫేస్ చేస్తున్నది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏంటి అంటే డ్రైనేజ్ సమస్య అండి. ఏమాత్రం చిన్నపాటి వర్షం పడినా సరే ఆ డ్రైనేజీలు ఓవర్ఫ్లో అయిపోయి రోడ్ల మీదకి వచ్చేసి దోమలతో అల్లలాడిపోతున్నారు అనే సమస్య కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. సో దాన్ని మీరు ఏదో రకంగా రేపు గెలిచిన తర్వాత ఇక్కడ మచిలీపట్నంలో ఎస్పెషల్గా డ్రైనేజ్ సమస్య అనేది చాలా భయంకరంగా ఉంది. అంటే ఇక్కడ చాలా మంది టెక్నికల్గా ఇష్యూస్ తెలిసిన వాళ్ళు కానివ్వండి, లేదా వేరే మున్సిపాలిటీ అథారిటీ కానివ్వండి, అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు కానీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సముద్రానికి నేలకి మధ్య జనరల్గా ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ కొంచెం రివర్స్గా ఉంటుంది అనేది ఇక్కడ చెప్పేటటువంటిది. దాని నుంచి డ్రైనేజ్ సమస్య అనేది కొంచెం పెద్ద ఎత్తులో ఉందని. సో దీన్ని అనేక సార్లు నాకు చెప్పినప్పుడు అధికారులు, నేను దీనికి ఫండ్స్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద ఉంటాయి సెంటర్లో, వాళ్ళకి కూడా ఈ సమస్యని ఏ రకంగా పరిష్కరించాలో వాళ్ళకి తెలుసు. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అలాగనే సెక్రటరీ అధికారులతోటి నేను పర్సనల్గా 2-3 సార్లు వెళ్ళి లెటర్ ఇచ్చి ఈ పాయింట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ సముద్రానికి భూమికి మధ్య ఉన్నటువంటి దీని ద్వారా ఇలా అవుతుందని చెప్పి మా వాళ్ళు అంటున్నారు. నాకు పూర్తిగా దాని మీద అయితే అవగాహన లేదు. కానీ మా వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్ ప్రకారంగా మీరు వెళ్ళి స్టడీ చేసి దాన్ని రిపోర్ట్ తీసుకొని దీన్ని సమస్యని ఏ రకంగా పరిష్కరించాలో మీరు చూడండి అని అంటే, వాళ్ళు మేము వస్తాము అని చెప్పేసి అక్కడి నుంచి 2 సార్లు మున్సిపాలిటీ అంటే కార్పొరేషన్కి మెయిల్ పెడితే, ఈయన అదేదో నా ద్వారా పని అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు వాళ్ళకి కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. వాళ్ళకి 2 సార్లు వాళ్ళు మెయిల్ పెట్టి, ఇప్పుడు ఏముంది, వీళ్ళు కనీసం వాళ్ళు వస్తారు, స్టడీ చేస్తారు, టెక్నికల్ టీమును పంపిస్తారు, ఆ తర్వాత అమృత్ 2లోనో వేరే వేరే స్కీముల్లో పెట్టేసి మనం డబ్బులు కొంత ప్రయత్నం చేస్తే, మనం ప్రయత్నం చేయడంలో తప్పే ఉందండి. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎందుకంటే అది తప్పే ఉందానికి. అసలు రిప్లై ఇలా. సో ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడం కారణాలు కూడా మరలా ఈయనే. ఇప్పుడు ఇది వాస్తవం, నేను అబద్ధం చెప్పటం లేకపోతే దీన్ని ఏదో ఆయన గురించి చూడటం కాదు. ఇది మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియాలి. వాళ్ళు పెట్టినటువంటి మెయిల్ ఇక్కడికి వచ్చినటువంటి 2 సార్లు నేను అఫీషియల్గా మీకు ఇస్తాను పేపర్. ఇది మచిలీపట్నం ప్రజలకు తెలియాలి. ఎందుకు డ్రైనేజీ వ్యవస్థని ఈ శాసనసభ్యుడు ఇక్కడ ఉన్నటువంటి అతను వ్యక్తి నేను కలెక్టర్ గారి చేత అతనికి ఫోన్ చేయించాను. అతనికి అదే రకంగా దిశ కమిటీ మీటింగ్లో మున్సిపల్ కమిషనర్ని పిలిపించి నేను క్వశ్చన్స్ అడిగా 2 సార్లు. అదంతా రికార్డు ఉంది, నువ్వు ఎందుకు పంపట్లేదని. ఆయన కళ్ళమ్మ నీళ్లు పెడతాడు. నా చేతిలో ఏముంది సార్, నేను లేకపోతే రేపు పొద్దున్నకి వెళ్ళిపోతాను, ఇక్కడ మీకు తెలియటువంటి పరిస్థితులు మీకు తెలుసు కదా అని కళ్ళమ్మ నీళ్లు పెడతాడు. ఇవన్నీ వాస్తవం. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళినా లేదు. ఈయన పవన్ కళ్యాణ్ తిట్టాడు కదా రేపటి నుంచి. చంద్రబాబు నాయుడు తిట్టాడు కదా. ఇప్పుడు తిట్టాలంటే ఇవన్నీ ఉంది, డెవలప్మెంట్ కానీ ఇష్యూస్ కాదు కదా. ఇది ఇక్కడ నడుస్తున్నటువంటి రాజకీయం. ఇది వాస్తవం 100%. సరే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు జనసేనలోకి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటండి? వ్యత్యాసం అంటే బేసిక్గా ఒక పేద ప్రజల పట్ల డెఫినెట్గా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మేము చూసాం. ఇప్పుడు కౌలు రైతులు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రాష్ట్రంలో, మనందరికీ తెలుసు. వాళ్ళకి సరైనటువంటి లోన్లు దొరకవు. వాళ్ళకి ఏదైతే పంట పండించుకోవాలో డబ్బులు కావాలి, 15,000, 20,000, 25,000 అట్లా కావాలి. అవి వాళ్ళు ఆ సమయానికి జూన్ జూలై మాసంలో బ్యాంకులు వీళ్ళకి సహకరించట్ల. ప్రభుత్వం కూడా సరైనటువంటి నిబంధనలు సూచనలు పేపర్ రూపాన ఎక్కడ కూడా ఇవ్వట్ల. సో కొద్ది గొప్ప ఇచ్చినా అది ఇంప్లిమెంట్ కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, సో దాని నుంచి కౌలు రైతులు అత్యధికటువంటి వడ్డీకి డబ్బులు తెచ్చుకొని వాళ్ళు కొంతమంది సూసైడ్లు చేసుకోవటం, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రాక, గిట్టుబాటు కాక, కొన్ని సందర్భాల్లో తుఫాన్ వచ్చినప్పుడు పోతే డైరెక్ట్గా వీళ్ళ పేరు మీద లేకపోవటం వల్ల ఆ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి రాక,
ఇవన్నీ కౌలు రైతులు అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నేను కూడా ఆ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించా, అనేక కమిటీ మీటింగ్లో కూడా మాట్లాడా. బట్ పవన్ కళ్యాణ్ గారు కూడా కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. కౌలు రైతులు దాని గురించి చాలాసార్లు మాట్లాడారు. అవును. సో కౌలు రైతుల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినన్ని సార్లు ఎవరు మాట్లాడినా తెలుసు. అంతేకాదు ఆయనకు వచ్చినటువంటి అంటే డబ్బులు అంటే రెమ్యునరేషన్, ఒక మంచి యాక్ట్ సంపాదించుకుని ఆ డబ్బుల్ని ట్యాక్స్లు కట్టి మిగిలినటువంటి డబ్బుల్ని కౌలు రైతులకి ఇచ్చేసాడు. సో దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. సో అలాంటి వ్యక్తి అంటే స్పందన ఉంది, హృదయ స్పందన ఆయన దగ్గర ఏదైనా జరిగింది అని. సో అలాంటి వ్యక్తికి మనం డెఫినెట్గా బాసటగా ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుంది అనేటువంటి డెఫినెట్గా నేను కూడా సపోర్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. కలిసి పని అంటే మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు డబ్బులు ఇచ్చినప్పుడు కానివ్వచ్చు, లేదా మీ పార్లమెంటరీ సెగ్మెంట్లో మచిలీపట్నం, కైకలూరు, పెడన ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో కైకలూరు లేదు ఆయన సభలు నిర్వహించినప్పుడు నేను చెప్తుంది, అందులో కైకలూరు లేకపోయినా పెడన, మచిలీపట్నం, అవినిగడ్డ పెట్టారు కదా, ఆ సభలో పెట్టిన వల్ల అంటే మామూలుగా పొత్తు ఉంటుంది అని చెప్పేసి మీరు ఆ సమయంలో వైసీపీలో ఉన్నారు. మరి ఆయన కౌలు రైతులకు డబ్బులు ఇచ్చినప్పుడు కావచ్చు, ఈ సభలు నిర్వహించినప్పుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మీతో ఏమైనా చర్చలు జరిపారా దీని గురించేనా? లేదు, అసలు ఆయన జనరల్గా ఇవన్నీ మనతో ఎవరితో మాట్లాడటం అంటే వీళ్ళు కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నారు కదా, నువ్వేమైనా కౌంటర్ అటాక్ ఇవ్వు మన పార్టీ తరఫున అట్లాంటిది ఏమన్నా అడిగారా? అంటే ఈ కాదు తిట్టు అని మాటలు అని చెప్తారు తప్పితే. పోనీ అప్పుడు తిట్టమనైనా ఏమన్నా చెప్పారా మీకు? రీసెంట్గా 2-3 సార్లు చెప్పారు, ఒక 4 నెలల కిందట. సో మనకి ఎందుకులే అండి అవన్నీ అని చెప్పాము. మీరేమన్నారు? కుదరదో తిడతామని చెప్పేసి అట్లా అవన్నీ మనకి ఎందుకు, ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం చేసి పెట్టమంటే పెడతాం కానీ. సో అక్కడ ఏంటంటే ఆ పదం కూడా కరెక్ట్ కాదు నేను అనేది. విమర్శించు అనొచ్చు, విమర్శిస్తే తప్పేం కాదు, రాజకీయాల్లో సపోజ్ వాళ్ళు చేసే తప్పులు ఏదన్నా ఉంటే మన పార్టీ పరంగా విమర్శించు అంటే పరంగా ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఓకే, ఓడింగే డైరెక్ట్గా బాగా తిట్టాలా అంటారా? మరి మీరు అప్పుడు రియాక్ట్ అయ్యారు, మీరు ఇచ్చిన రెస్పాన్స్కి. ఇదే చెప్పాం కదా, మీరు ఇచ్చిన రెస్పాన్స్కి ఆయన మరలా తిరిగి ఏమన్నారు అంటే మనం వాళ్ళ దగ్గర చెప్పేటప్పుడు నేను చెప్పాల్సినటువంటి పద్ధతితో నా స్టైల్ వేరే ఉంటుంది. అలాంటి ప్రెస్ మీట్లు పెట్టమంటే పెడతాను కానీ మీ భాష మీరు చెప్పే విధంగా అయితే నేను పెట్టను. అటైతే బందర్లో ఉంటాడు ఆయన చూసుకోండి, కావాలంటే ఎలా యాక్షన్ కావాలంటే అలా చేస్తాడు, ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడతాడు అని చెప్పారు. దానికి ఏమన్నారు సార్ ఆయన? సో ఇప్పుడు విధి విధానాలు అనేవి కొన్ని ఉంటాయి కదండి, జనసేనకి వైసీపీకి మధ్య ఉన్న విధి విధానాలకి తేడా చెప్పండి. విధి విధానాలు అంటే బేసిక్గా మాకు అందరినీ కలుపుకొని పోయేటువంటి విధి విధానం ఏదన్నా ఉందంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అవన్నీ జనసేన పార్టీలో ఉన్నాయి. సో వైసీపీకి వచ్చేటప్పటికల్లా ఏం లేదు, ఆయన ఒక్కడ కూర్చుంటాడు, మా పార్టీ అధ్యక్షులు ఏదో ఒకళ్ళిద్దరితో మాట్లాడుకుంటాడు. ఇక్కడ ఎంత దౌర్భాగ్యం అంటే ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నాను, ఇది కూడా ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి సభ ఏదైనా కాన్స్టిట్యున్సీలో ఉంటే ఫస్ట్ ఎమ్మెల్యే మాట్లాడతాడు, ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు, తర్వాత ఎంపీ గారు మాట్లాడతారు. అది ఇప్పుడు కాదు, అసలు సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, ఇంకొకరు ఎవరున్నా, రోసి గారు ఉన్నా, ఎవరున్నా అదొక సిస్టమ్. అసలు ఎంపీను నువ్వు అసలు వద్దు, నువ్వు స్టేజ్ మీద మాట్లాడొద్దు అని అంటాడు డైరెక్ట్గా. ఓకే, ఇప్పుడు అనేక పథకాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి, మేము చేసినవి ఉంటాయి, మేము అడగాలి, ప్రజలకు చేయాలి కదా. ఇప్పుడు పోర్టు విషయం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, పోర్టు విషయంలో నేను మాట్లాడాలా, నేను చాలా కష్టపడ్డాను అన్నదానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారితో దాదాపు ఒక 4-5 నిమిషాలు దాదాపు నేను గొడవపడేంత పరిస్థితికి వచ్చింది. ఆర్గ్యూ చేయాల్సి వచ్చింది. నేను మాట్లాడాలంటే లేదు నువ్వు మాట్లాడొద్దు అంటాడు ఆయన. అదేంటి సార్, నేను లోకల్ ఎంపీని, లోకల్ ఎంపీ మాట్లాడుకుంటే చేసిన యాక్టివిటీస్ మీరు కనీసం నేను చెప్పాలి కదా ప్రజలకు ఏం కావాలనేది. ఈరోజు మచిలీపట్నం నుంచి రేపల్లెకి ఒక రైల్వే లైన్ కావాలా, మా అవనగడ్డ ప్రజానీకం ఇది ఎప్పటి నుంచో కోరుకుంటుంది. దాన్ని పిఎం గతిశక్తి అనేటువంటి ప్రాజెక్టు ద్వారా మనం డబ్బులు తేవచ్చు. దాన్ని ఇప్పుడు మనం ఏదైతే పోర్టుకి లోన్ తీసుకున్నామో అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ మీ దగ్గర లేదు కాబట్టి ఒక 500 కోట్లు డిపిఆర్లో యాడ్ చేసి మరలా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మనం 500 తెస్తే మిగిలినటువంటి పిఎం గతిశక్తి కేంద్ర ప్రభుత్వం రైల్వేనో ఎవరు ఇవ్వాల్సినటువంటి డబ్బులు వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేస్తారు. ఈ లైన్ అయిపోతే పోర్ట్ నుంచి మద్రాసు వెళ్ళేటువంటి గూడ్స్ కానివ్వండి, ప్యాసింజర్స్ కానివ్వండి, ఇవన్నీ డైవర్ట్ అయితే మీకు గుడివాడ రాకుండా మచిలీపట్నం, విజయవాడ పోకుండా, తెనాలి పోకుండా డైరెక్ట్ కలిస్తే దాదాపు 55 కిలోమీటర్లు షార్ట్ అయితే ఇట్స్ ఎ వైబిలిటీ ప్రాజెక్ట్. కరెక్ట్, ఇవన్నీ నేను చెప్పాలి కదా.
చెప్పాలా? సరే నేను ఒక ఎంపీగా నా బాధ్యత అవన్నీ ప్రజలకు తెలియాలా? మీరు అసలు నాదే కాదు, ఒక 2-3 ఎంపీలు మాత్రం ఆయన సొంత ఎంపీలు మాట్లాడించుకుంటాడు. ఆయన సొంత ఎంపీలు పేర్లు చెప్పండి. సరే తెలుసు కదా అందరికీ, ఆయన చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీలు వాళ్ళు మాట్లాడవచ్చు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు. సో వేరే ఎంపీలు మాత్రం ఎవ్వరూ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మాట్లాడటానికి వీల్లేదు. నేను రాష్ట్ర ప్రజానికాన్ని నేను కోరుతా ఉన్నా, ఈయనకి ఎంపీలు అంటే గౌరవం లేదు ఈ ముఖ్యమంత్రి గారికి, వాళ్ళతోటి సభల్లో మాట్లాడించడు. అది ఎందుకు, ఏంటి ఎంపీలు ఎందుకు మీరు సభల్లో మాట్లాడించరు, ఎందుకు చేయరు మీరు చెప్పాలి. మీరు పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు ఏదైనా సరే ఒక చిన్న బ్రీఫింగ్ లాగా ముఖ్యమంత్రి గారు పిలిచి, ఇదిగోండి ఈ ఇష్యూస్ మీద మాట్లాడండి, ఇవి రేస్ చేయండి, పార్లమెంట్లో మనకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి, మనకు రావాల్సిన హక్కులు ఉన్నాయి, ఇది మాట్లాడండి అని చెప్పేసి ఎప్పుడైనా మాట్లాడారు? జనరల్గా ఏమి ఇట్లాంటి ఇంటరాక్షన్స్ ఉండవండి ఆయనతోటి బేసిక్గా. అదే నేను చెబుతున్నా కదా, ఏదో ఆయనకు కావాల్సిన 3-4 రోజు మీటింగ్లు పెట్టుకుంటాడు వారానికి ఒకసారి. సో ఇంకా మిగిలిన సెగ్రిగేట్ చేస్తారనమాట, వీళ్ళ దీనికి వీళ్ళ దీనికి వీళ్ళ దీనికి అని చెప్పి ఏదో వాళ్ళకి వాళ్ళు పడుతుంటుంటారు. అంతేగాని ఒక ఎంపీ అఫ్ కోర్స్ ఆయన బీ ఫారం ఇచ్చాడు, గెలిచాం, కానీ ఒక ఎంపీకి ఒక గౌరవం ఉండాలి కదా. నేను నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇవన్నీ మనం రాజకీయాలు చూస్తూ ఉంటాం, ఒకసారి ఒక పార్టీ వచ్చిద్ది, ఇంకోసారి ఇంకో పార్టీ వస్తుంటుంది. సో ఏదైనా ఇప్పుడు మరి 2014లో మరి మేము అనుకుంటే మరి ఎందుకు గెలవలేదు ఆయన, మేమందరం ఎంపీలుగా నేను కూడా గెలిచాం కదా. సో ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళు ఈ పలానా పార్టీని గెలిపించాలనుకున్నప్పుడు ఆ పార్టీని గెలిపిస్తారు. కరెక్ట్, మీరే ఇచ్చారు బీఫారం, నేను కాదంటలేదు. అయినా మీరు ఎంపీలకు ఇవ్వాల్సిన గౌరవం మీరు ఎక్కడ ఇచ్చారో అసలు ఈ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సార్ అయితే ఇప్పుడు మచిలీపట్నం కావచ్చు, మచిలీపట్నం చుట్టుప్రక్కల ప్రాంతం కావచ్చు, మత్స్యకార సోదరులు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళ అభివృద్ధికి మీరు ఏ విధమైన కృషి చేస్తున్నారు? మత్స్యకారులకి ఈ రాష్ట్రంలో మచిలీపట్నం అనగానే మచిలీ అనగానే చేప. అసలు నా కాన్స్టిట్యున్సీ పేరే మత్స్యకారుల పేరు, అగ్నికుల క్షత్రియుల పేరు. కరెక్ట్. సో ఇక్కడ నాకు చేతనంత వరకు మీరు హిస్టరీ కూడా చూసుకోండి, దాదాపు 12 కోట్ల రూపాయల సిఎస్ఆర్ ఫండ్స్ మత్స్యకారుల కమ్యూనిటీకి తీసుకొచ్చారు. ఒక 2 బోట్లు, పెద్ద బోట్లు, అంటే మనం ఫారిన్ కంట్రీస్లో, యూరోప్ కంట్రీస్లో, ఇటలీ, ఫ్రాన్స్ అక్కడ ఉండేటువంటి 1,65,00,000 రూపాయల ఒక బోట్ తోటి ఫ్రీగా ఈ 2 సొసైటీలకి యువతకి ఇవ్వబోతా ఉన్నా. డబ్బులు వచ్చినాయి, శాంక్షన్ అయినాయి, అకౌంట్స్లో ఉన్నాయి కలెక్టర్ గారి దగ్గర. సో వాళ్ళని ఒక 2 సొసైటీలకు మంచి బోట్లు తయారు చేసి ఇవ్వబోతున్నా. అదే రకంగా చిన్న చిన్న పడవలు వేసుకొని పోయేటువంటి వాళ్ళు సముద్రంలోకి, వాళ్ళకి ప్లాట్ఫామ్ జెట్టి కావాలి. అంటే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళటానికి, బోట్లోకి పోవటానికి, బోట్లో నుంచి బయటికి రావడానికి దట్ ఈస్ కాల్డ్ జెట్టి. ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. అంటే మనం ట్రైన్ ఎట్లా అయితే ఎక్కుతామో ప్లాట్ఫామ్ ఉంటుందో అట్లా కావాలి, దట్ ఈస్ కాల్డ్ జెట్టి. ఆ జెట్టీకి లేక అనేక గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఆ పడవకి ఇటు బోల్తా పడటం, ఇది చేయటం, అది ఉంటుంది, బ్యాలెన్సింగ్. సో అది ఇంపార్టెంట్ ఇష్యూ అగ్నికుల క్షత్రియులకి. సో దానికోసం దాదాపు ఒక 3 కోట్ల రూపాయలు అనేక చోట్ల తీసుకురావడానికి పెట్టాను, డబ్బులు వచ్చినాయి. అదే రకంగా ఈ డ్రై ఫిష్ ప్లాట్ఫామ్స్ కావాలి, అంటే ఎండు చేపలు, ఎండు రొయ్యలు చేసుకొని మార్కెట్లో అమ్ముకోవటానికి. అవి మహిళా సోదరిమణులకు కావాలి బేసిక్గా. అవి ఒక 4 లక్షలు 5 లక్షలు పెట్టి అవి కూడా దాదాపు ఒక 70-80 ప్లాట్ఫారాలకి ఫ్రీగా తెప్పించాం. అదే రకంగా వాళ్ళకి వలలు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ఏరియాలో సోలార్ లైట్లు, కొంత డ్రింకింగ్ వాటర్. సో ఇవన్నీ కూడా చేసి దాదాపు 12 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం అనేక సంస్థల ద్వారా. అవన్నీ అకౌంట్స్లో ఉన్నాయి. నేను జీవో కాపీలతో సహా మొత్తం కూడా నేను అందరూ ఫిషర్మెన్ కమిటీ వాళ్ళకి ఇచ్చాను. సో ఇది కాగానే డెఫినెట్గా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి చేస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇదే కాదు, ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలో నాకు అవగాహన ఉంది. అగ్నికుల క్షత్రియులకి ఏ అవసరాలు ఉన్నాయి, మనం ఏ రకంగా వాళ్ళకి ఉపయోగపడాలనేది మీరు చూసుకోండి. గతంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక అగ్నికుల క్షత్రియుల కోసం సిఎస్ఆర్ ఫండ్స్ ఎంత పెద్ద మొత్తంలో తెచ్చినటువంటిది బహుశా ఎక్కడా లేదని నేనైతే అనుకుంటున్నాను. సో అదే రకంగా యానాదులు అనేటువంటి ఒక కమ్యూనిటీ, సామాజిక వర్గం ఉంది. వాళ్ళకి కూడా చాలా వెనకబడినటువంటి వాళ్ళు. వాళ్ళది ఒక 3 కోట్ల రూపాయలు ఫ్రీగా నాబార్డ్ నుంచి ఒక ఎన్జిఓ ద్వారా ప్రయత్నాలు చేయించి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అవి కూడా తీసుకొచ్చాం. ఓ 3 కోట్లు ఒక 500 కుటుంబాలకి వాళ్ళకు కూడా సీడ్ డెవలప్ చేయటం, ఏది మన క్రాబ్కి. అలాగనే వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు ఒక 500 కుటుంబాలకు లబ్ధి పొందే విధంగా అవి కూడా శాంక్షన్ అయినాయి.
అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. దానికి ఆర్డర్ కాపీ, జీవోల కాపీ వాళ్ళకి ఏదైతే ఉన్నాయో అది 8% వాళ్ళకి కూడా ఇచ్చాం. సో ఇట్లా ఏ కమ్యూనిటీని కూడా మనం అందరికీ సరైన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి కావాల్సిన అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అయితే మీరు కొన్ని ప్రయత్నాలు చేద్దాం అనుకున్నా సరే ఇక్కడున్న పరిస్థితుల రీత్యా అడ్డుపడతా ఉన్న రీత్యా చేయలేకపోయారు. రేపు మరలా మీకు గెలిస్తే నిరుద్యోగ యువతకి వాళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అండ్ మనం కూడా డెఫినెట్గా చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు పోర్ట్ ఉంది. పోర్టు అనగానే అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ డెఫినెట్గా వస్తుంది. ఈరోజు విశాఖపట్నం అంత డెవలప్ అయిందంటే ఓన్లీ కారణం అక్కడ పోర్టు రావటం, అంతే కదా. మద్రాసు డెవలప్ అయిందంటే అక్కడ ఓన్లీ పోర్టు రావటం. అంతేందుకు మన రాష్ట్రంలో కృష్ణపట్నం అనేటువంటిది. సో నెల్లూరు ఇంతకుముందు ముఖ చిత్రం వేరు, ఈ రోజు ఉన్నటువంటి ముఖ చిత్రం వేరు. అనేక యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ఏంటండి అవి? ఇప్పుడు షిప్లు వస్తుంటాయి, పోతూ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషను, అక్కడ స్టీవ్ డోరింగ్ ఏజెంట్లు, అక్కడ వాటర్ ఫెసిలిటీస్కి డిఫరెంట్ అక్కడ వచ్చేటువంటి పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తాయి. యాన్సిలరీ యూనిట్స్ అంటే అక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అనుకూలమైనటువంటిది అక్కడే ఇండస్ట్రీస్ పెట్టుకుంటాం. అవన్నీ వస్తున్నాయి. వాటిలో కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా వస్తున్నాయని నా ఉద్దేశం. అందుకే నేను అడిగింది. సరే, అది వేరే ఎక్కడో 1-2 ఉంటే మనం దాని గురించి ఏముంది. డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ బోలెడ్ అని ఉంటాయి, ఒకటి కాదు. సో ఇక్కడ మచిలీపట్నంలో పోర్ట్ ల్యాండ్స్ దాదాపు ఒక 3,000 ఎకరాలు ఉన్నాయి. ఆ 3,000 ఎకరాలు పోర్ట్ ల్యాండ్స్ లో ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేయాలనేటువంటిది నాది ఒక ప్రతిపాదన. నేను ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పా, ఇలా చేద్దాం సార్ ఇదే. సో ఆయన కూడా విన్నాడు, నాకేం పెద్ద రెస్పాన్స్ ఇవ్వలేదు, కానీ చేద్దాం ఇట్లా ఉంటాయి, దానికి ఒక అజెండాని మీరు ఒకటి చేయండి సార్, అవసరం అనుకుంటే దీన్ని ఏ రకంగా చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అనేది కంటైనర్ కార్పొరేషన్ CMDని కూడా తీసుకొచ్చి ఆయన కల్పించారు. ఆయన కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దీన్ని ఇట్లా చేయొచ్చు అని చెప్పారు, ఏ రకంగా చేయొచ్చు అనేది. మనం పెద్ద డబ్బులు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి లేకుండా చేయొచ్చు, ఏ రకంగా ఇండస్ట్రీని ఆకర్షించవచ్చు అనేది. సో ఆ ఇండస్ట్రీస్కి వీటిలన్నిటికి కూడా నేను యువతకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు బ్యాంకులు కూడా సరైనటువంటి ఇండస్ట్రీ పెడతాం అనుకున్నటువంటి వాళ్ళకి ముందుకు వస్తారు లోన్లు ఇవ్వటానికి. నేను ఎప్పుడు ప్రచారంలో చాలామంది చెప్తూ ఉంటా, ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి స్కీమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మీరు ఆ స్కీమ్స్ అర్థం చేసుకోమని నేను యువత చెబుతుంటా. ఉదాహరణకు చెప్పాలంటే CGTMS అనేటువంటి ఒక స్కీమ్ ఉంది. ఇటువంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా 5 కోట్లు బ్యాంకు రుణాలు ఇస్తుంది. సపోజ్ ఒక సామాన్య మానవుడు, ఒక అబ్బాయి, ఒక SCలోనో BCలోనో ఒక డాక్టర్ చదువుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ మంచిగా చదువుకొని వస్తాడు, మంచి హాస్పిటల్లో, తెలివి ఉంది, చదువుకొని వస్తాడు. తెలివి మన ఎవరు సొత్తే కాదు కదా. సో తెలివి అనేది అనేక రకాలైన తెలివిలు ఉంటాయి. బందర్ ఎమ్మెల్యే కూడా తెలివి ఉంటుంది, ఆ తెలివి. కానీ వీళ్ళు చదువుకునే తెలివి ఉంటుంది వీళ్ళ దగ్గర. బాగా కష్టపడి చదువుకొని వస్తారు, ఎదగాలని. ఒక SCలు BCలు టాప్ ర్యాంక్ వాళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళు ఒక హాస్పిటల్ పెట్టుకోవాలి, వాళ్ళకి ఒక 5 కోట్లు కావాలి. ఎవరు ఇస్తారు? వాళ్ళ దగ్గర కొలాటరల్ సెక్యూరిటీ జీరో ఉండదు. సో దాన్ని నేను అందుకే చెప్తా ఉంటాను, వీళ్ళు చదువుకున్నటువంటి పిల్లలకి ఈ బ్యాంకు లోన్లు అర్థం చేసుకోండి ఏ రకంగా ఇవ్వాలనేది. CGTMS 5 కోట్ల అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. మీరుంటే మధ్యలో మీకు బ్యాంకర్స్కి మధ్యలో ఏదన్నా ఉంటే ఒక బ్రిడ్జిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఉంటా. అవన్నీ నేను కోఆర్డినేట్ చేయించి అవసరమైతే చేద్దాం. సో అలాంటి ఆలోచనలు ఉంటే డెఫినెట్గా మనం ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ప్లస్ అదే రకంగా అవకాశాలు, ఉపాధి అవకాశాలు. ఇప్పుడు ఆ పాపో ఆ బాబో డాక్టర్ చదువుకున్నటువంటి వ్యక్తి ఎందుకు వాళ్ళ హాస్పిటల్ పెట్టుకోకూడదు చెప్పండి? ఒక డబ్బులు లేవు వాళ్ళ నాన్న దగ్గర, వాళ్ళ తాత దగ్గర ఆస్తులు లేవు, కొలాటరల్ సెక్యూరిటీ పెట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా. తెలివి ఉంది, చదువుకున్నారు. కరెక్ట్. దాన్ని మనం ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎంపీగా మనం చేయాల్సినటువంటి బాధ్యత మంది. దాన్ని అవేర్నెస్ తీసుకురావాలి. సో అదే రకంగా ఇంతమంది పోర్టుల్లో దీనికి కూడా ఒక అవేర్నెస్ తీసుకొస్తాం. చాలామంది ఇండస్ట్రియలిస్టులు, పెద్దోళ్ళు, CII వాళ్ళు, లేకపోతే డిఫరెంట్ వాళ్ళు వచ్చేసి దాని గురించి ప్రజెంటేషన్లు ఇస్తాం. సో అవగాహన కల్పిస్తాను, ఉద్యోగ అవకాశాలు డెఫినెట్గా ఇస్తాను. అయితే ఇప్పుడు మీ పార్లమెంటరీ సెగ్మెంట్లో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పుడు మీరు జనసేన, తెలుగుదేశం పార్టీ, BJP ఆ క్యాడర్ ఎలా కలిసి పనిచేస్తున్నారు? అసలు ఆ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు అది ఇది అని చెప్పేసి వైసీపీ పదే చెప్తా ఉన్నారు. దానికి తగ్గట్టుగా వాళ్ళే వై నాట్ 175 అంటున్నారు. అసలు దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఓటు ట్రాన్స్ఫర్ కాదు అనేది వాళ్ళు అనుకోవటం అవగాహన లోపం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఖుషిద్దామని, వాళ్ళ సంతోషంగా ఉండటం కోసం చెప్పుకునే మాటలే. కానీ గత పార్లమెంటు ఎన్నికల్లో
ఇక్కడి నుంచి జనసేనకు పోటీ చేసినటువంటి అభ్యర్థికి ఆ రోజు జనసేన ఇంత స్ట్రాంగ్ లేదు, అవును, వాళ్ళ ప్రచారం లేదు, అవును, ఒక పక్కన టీడీపీ వాళ్ళకి సపోర్ట్ లేదు, వాళ్ళు కలిసి సెపరేట్ ఇండివిజువల్గా పోటీ చేసి పెద్ద ప్రచారం చేసుకోకపోయినా 1,20,000 ఓట్లు వచ్చినాయి. పైగా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడలేదు అప్పటికి, ఆ ఆప్షన్ కూడా ఉంది అప్పుడు. ఇప్పుడు క్యాడర్ తెలుగుదేశానికి బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది. అవును, జనసేన ఆ రోజు కంటే ఈ రోజు చాలా పెరిగింది ప్రజల్లో. అవును. సో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఇంకా జనాలకు పెరిగింది. ఒక్క కమ్యూనిటీ కాదు, అవును, మైనార్టీస్లో ఉన్నారు, ఎస్సీస్లో ఉన్నారు, బీసీస్లో ఉన్నారు, ఆయన మీద అభిమానం పెరిగింది. సో ఇది ఉంది, ప్రతి విలేజెస్లో క్యాడర్ ఉన్నాయి అందరికీ, తెలుగుదేశం వాళ్ళకి కొద్దో గొప్ప బీజేపీ రావగలిసినప్పుడు ఇప్పుడు వాళ్ళది యాడ్ అయింది. సో ప్రజలు యువత ఏం కోరుకుంటారంటే రేపు ఎన్డీఏ అక్కడ వస్తుంది పైన, వచ్చినప్పుడు మన రాష్ట్రానికి ఫండ్స్ కావాలి అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు మనం ఎన్డీఏ వాళ్ళు కూడా ఎన్డీఏ అటువంటి ఓటు కూడా మనకి రావటంతో పాటు ఈ ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారంటే మనం ఇటు ఓటేస్తే రేపు కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి, సపోర్ట్ ఉంటుంది, పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అనేటువంటిది ఉంటుంది. అవును. సో మనం కావాల్సినటువంటి ఫోన్లో రైల్వే లైను దీన్ని ఇప్పుడు అవగాహన ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటాం, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి యొక్క ఆశీస్సులు ఉంటే మనకి రైల్వే లైన్కి మచిలీపట్నం నుంచి రేపల్లికి రైల్వే లైన్కి వస్తాయి అనుకుంటాం, ఆటోమేటిక్ ఇవన్నీ వస్తాయి. సో వాళ్ళేదో వాళ్ళ సంతోషం కోసం చెప్పుకునేటువంటి మాటలు తప్పితే ఓట్ ట్రాన్స్ఫర్ 175 అంటున్నారు కదా, ఏందో పిచ్చి మాటలు పిచ్చి కథ. మన ఏడాది భారతదేశ చరిత్రలో ఏడాది చూసామండి. 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఊరికే ఏది పడితే అది మాట్లాడటం, ఊరికే ఇప్పుడు ఆయన జీవితం అదంతా గోల చేసి చెప్పాలా. ఓకే, అయితే మీ పార్లమెంటరీ సెగ్మెంట్లో గుడివాడ నియోజకవర్గం ఉంది. ఆ గుడివాడ నియోజకవర్గంలో మరి వెనుగండ్ల రాము గారు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు కదా, మరి కొడాలి నాని గారికి ఏమన్నా చెక్ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారా, గట్టిగా పెడతారు? ఒక వేవ్ అంటూ వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు అనేది ఎక్కడ ఏమి ఉండదండి. సో మనం చూసాం ఒక వేవ్, సపోజ్ 2004లో అప్పుడు ఒక వేవ్ ఉంది, 94లో ఎన్టీ రామారావు వేవ్ గారు ఉన్నప్పుడు 21 సీట్లు 24 సీట్లు వచ్చింది. చూశారు కదా మనం ఎట్లాంటి వాళ్ళంతా ఓడిపోయారు. ఏదైనా బేసిక్ ఏంటంటే ప్రభుత్వం మీద కోపం, పనులు జరగలేదు, డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు, పోలవరం ప్రాజెక్ట్ రాలేదు, కృష్ణా డెల్టా రేపు ఏదైనా కృష్ణా నుంచి వాటర్ అయితే ఎండిపోయింది, ఎంత రైతుల్లోకి ఆలోచన పోయింది అనుకోండి, డెఫినెట్గా నువ్వేంటి నేనేంటి పక్క ఆయన ఏంటి అందరూ ఓడిపోతారు, దానికి ఏముంటుంది. సో ఇప్పుడైతే మీరైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు? వెరీ కాన్ఫిడెంట్. సరే, ఫైనల్గా ఒకసారి చెప్పండి, 2004లో మీరు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంపీ అయ్యారు. తండ్రి కొడుకుల మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమైనా చెప్పండి. అది అసలు చెప్పడానికి ఎవరు వల్ల కాదు, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన మనస్సు, ఆయన జనాన్ని కోరుకునేటువంటి విధానం, అది ఆయనకి దీనికి అసలు ఉండదు. సూరికే మేము 2-3 చెప్పాలంటే ఎవరిని కూడా ఆయన వదిలిపెట్టాడు మనిషి, రాజశేఖర రెడ్డి గారు. సో ఆయన ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఎవరిని వదిలిపెట్టాడు, అదే 2000 అది వేరే రకంగా వదిలిపెట్టాడు. అలాగే సార్, ఈయన కూడా బిలో పవర్టీ లేని వాళ్ళు అందరం చూసుకుంటారు కదా. 2004లో ఎంతమందికి రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా టికెట్లు ఇచ్చాడు. 2009లో మరలా ఎంపీగా ఆ ఉన్న బ్యాచ్ని ఎంతమందిని ఆయన కలుపుకొని పోయాడు. ఈయన 2019లో ఎంతమందికి ఎంపీ టికెట్లు ఇచ్చాడు, 2024లో ఎంతమందిని కలుపుకొని పోయాడు. ఏంటి వాళ్ళ దగ్గర లేనటువంటి ఏంటి, ఇది ఒక్కటి చాలు కదా. ఇది పబ్లిక్ అందరికీ తెలుసు ఏంటనేది. ఓకే, ఇప్పుడు అఫ్కోర్స్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయనవన్నీ ఈయనకి ఉన్నాయని, మరి షర్మిల గారు పడుతున్న బాధలు కూడా మీ అందరికి తెలుసు కదా. ఈరోజు ఒక చెల్లిగా చూస్తున్నారు కదా. ఎందుకంటే అంతంత చిన్న చిన్న విషయాలు అవన్నీ ఏంటంటే, సో ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. మన సొంత ఫ్యామిలీ మనం ఎలా ఉండాలి, ఏదో విభేదాలు అనేది ప్రతి కుటుంబంలో చిన్న చిన్న ఉంటాయి. మరి అంత తారాస్థాయికి పోవాల్సినటువంటి అవసరం ఏముంది? సో మీకు స్థానికంగా అదే రాజశేఖర రెడ్డి గారు ఈ బాధలు కానీ చూస్తే అసలు మనిషి ఏమైపోతాడు చెప్పండి. ఆ షర్మిల గారు ఎన్ని రోజులు ఈయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పార్టీని కాపాడింది కదా, అందరికీ తెలుసు కదా. సొంత చెల్లెలే కదా. ఎందుకు ఎందుకు ఏ చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, ఏదో ప్రతి కుటుంబంలో ఉంటాయి, ఏమంటలేదు నేను, విభేదాలు ఉంటాయి, కూర్చొని ఏదో మాట్లాడుకోవాలి. కానీ అంతంత రావటంతో ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు చెప్పండి. సో మీకు మచిలీపట్నం స్థానిక జనసేన నాయకులు బండి రామకృష్ణారెడ్డి గారు, ఆయన కోఆపరేషన్ ఎట్లా ఉందండి? బండి రామకృష్ణ బ్రహ్మాండంగా ఉంది.
ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్, అవును. నో డౌట్. అందరి సహకారం బాగా ఉంది. జనసేన వాళ్ళు యాక్చువల్గా నాకంటే ఎంకరేజ్ వాళ్ళే కార్యకర్తల నుంచి వస్తుంది నాకు. మీరు చూసిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో మీ జన సైనికులకు కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు చెప్పండి. డెఫినెట్గా ఎక్కడైతే సమస్య ఉందో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో దాన్ని మనం పరిష్కరించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఆయన. సో ఆయనలో కొంచెం యువరక్తం లాగా ఉంది, ఆలోచన ఉంది, యువరక్తం లాంటిది ఇది ఉంది. అంటే మనం ప్రజలకు ఏదైనా చేయాలి, సొసైటీలో కసి ఉంది. సో ఈ సమస్యలన్నిటినీ ఇటు పక్క అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క ఈయన ప్రజలకి నేను ఏదైనా సేవ చేయాలి ఒక మనిషిగా ఉన్నటువంటిది అనేది ఆయన మంచి స్టార్, మీకు తెలుసు ఫిల్మ్లో. ఈరోజు ప్రజల్లోకి వచ్చేసి సో వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళలో పాలు పంచుకోవటం అనేది అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. అందుకే జనాల్లో ఆయనకు అంత మంచి క్రేజ్ వస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ తోటి ఒక మంచి గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తాం. ఎస్పెషల్గా మచిలీపట్నంలో ఉన్నటువంటి సమస్య నీటి ఎద్దటి. నిన్న ఒక కోట అని చెప్పేసి మచిలీపట్నంలో కోట అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడికి వెళ్తే మరీ దారుణం ఏంటంటే గేదెలు డ్రైనేజ్ వాటర్ తాగుతున్నాయి సార్ ఇక్కడ. అంత దారుణంగా ఉంది పరిస్థితి. మరి ఈ శాసనసభ్యుడు ఊరికే కథలు చెబుతుంటాడు, మాటలు చెబుతుంటాడు ప్రెస్ మీట్లు. ఏమైంది ఒకసారి పోయి చూసిరాపో అక్కడ. నువ్వు చెయ్యవు, వేరే వాళ్ళని చేయనివ్వు. రైట్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.